నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. హైడ్రాకి సంబంధించి చాలామంది బాధితులు ధర్నా చౌక్ వచ్చారు. వాళ్ళందరూ అడుగుతారు నిజంగానే మరి వాళ్ళు ఏ ఇబ్బందికి ఫీల్ అవుతున్నారు, మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మరి వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఇళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళ యొక్క బాధలు అంతా ఇంత కాదు, వర్ణనాతీతం. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఆ పెద్ద పెద్ద వాళ్ళని జోలికి వెళ్లకుండా పేద ప్రజలైన ఇలాంటి వాళ్ళ జోలికి వచ్చి వాళ్ళు ఇల్లు కూలగొట్టడం చాలా దారుణం అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం మరి నిజంగా వీళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రామంతపురం కేటీఆర్ కమాన్ నుంచి వచ్చామండి. మేము భూమి కొన్నాము. మేము డబ్బులు అప్పు చేసినాం, భూమి కొన్నాం. మాకు ఒక పాప ఉన్నది, మా పాప గురించి మేము కొన్నాము. ఎందుకంటే ఒక భవిష్యత్ అయితే వీడు మధ్యలో వచ్చి మాకు ఇండ్లు మొత్తం కూలగొడతా అంటుండు. మాకు ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు, మా జాగాలు మా భూములు మాకు కావాలని కొట్లాడుతున్నాం. మాకు ఇట్లా రోడ్డు మీద తెచ్చుడు మంచిదా? మేము ఈ వయసులో మాకు షుగర్ వస్తుందా? వీడి చేయబట్టి షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, హార్ట్ వచ్చింది. మనం 450 షుగర్ అయింది. మేము చచ్చిపోతే మా పిల్లలకు 60. ఇప్పుడు వీడు మేము చేయబట్టి వీడు గెలిచిండు. గెలిచి ఇలా మాకు తమాషా చూపిస్తాడా వీడు? సీట్ మీద కూర్చుని దొంగ లెక్క జాక్కున్నాడు. వీడు కూర్చున్నాడు ఏమో గాని మా పానాలు తింటే ముసలాళ్ళు గీసలాళ్ళు అందరు చచ్చిపోతుండ్రు. మా జాగా మాకు కావాలి అంతే. మేము 8 నెలలు అయింది అంతే. మాకు తెలియదు. వీడు చెప్పొద్దా మాకు ఇక్కడ ఈ స్థలం కొనకండి ఇట్లా ఉన్నదని చెప్పొద్దా? పోతుంది చేస్తుంది అనుకున్నది. మేము 8 నెలలు అయింది. మేము అప్పు తెచ్చిన 10 లక్షలు తెచ్చిన 10 లక్షలకు 20,000 కడుతున్నా. ఇది పోతుందంటే 3 రోజుల నుంచి అన్నం తినలే, పోయి అంటి పెట్టలే, ఏం లేదు. షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. వీని టెన్షన్ కి కూలగొట్టుకుంటూనే వస్తుండు. చెప్పుడేంది? మార్కు ఎందుకు వేసాడు? మార్కర్ ఎందుకు వేసాడు? స్తంభాలకు ఇంత దూరం పోతుంది, అంత దూరం పోతుంది అని మా పేదలకు కలకల ముట్టుతుంది. వీనికి గెలిపించుకున్నారు కదా, మరి గెలిపించినమంటే మంచి చేస్తాడని గెలిపించారు. మంచిగా ఉంటది, మాకు మంచి చేస్తాడని గెలిపించినాం. కానీ మా గోసం ఇట్లా చేస్తాడని తెలియదు. మా పైసా మేము ఖర్చు పెట్టి చేస్తే మాకు ఎండలు దింపుతుండు, మాకు రోడ్డు మీద తెచ్చిండు. మా పిల్లలు, మా చిన్న చిన్న పిల్లలకి ఇడిచిపెట్టి వస్తున్నాము. మేము మా అత్త మామలు ఇట్లా అందరు ముసలు ఉంటారు. వాళ్ళు చనిపోతే ఎక్కడ పెట్టాలి? వీడు కూలగొడుతుంటే ఒక్కొక్కరు హార్ట్ వచ్చి చనిపోతుర్రు. ఒక్కొక్కరు ఇది ఏంది బాధకు భరించలేక చచ్చిపోతురు. కడుపులు ఉన్నళ్ళు కూడా 9 నెలలు కాక ముందే వాళ్ళు టెన్షన్ తోటి ఇట్లా రోడ్డు మీదకి వస్తుర్రు. మా జాగాలు మాకు కావాలి. మాకు ఏది వద్దు, మాకు బెడ్రూమ్ వద్దు, 1 పైసా వద్దు, ఏది వద్దు. మా ఎట్లు ఉన్నాయో అట్లనే కావాలి సార్. మాకు హామీలు కూడా వద్దు, ఆయన హామీలు వద్దు. మా పేదవాళ్ళకు ఆదుకున్నాడు కూడా అవసరం లేదు. మేము కష్టపడి సంపాదించిన మా ప్రాపర్టీ మాకు కావాలి. మాకు రేవంత్ రెడ్డి తోటి మాకు ఏ పగ పౌరుషం మూసీ దగ్గర ఏం లేం సార్. మాకు మూసీకు గోడ కట్టుకొని మూసీ మీ అండర్ లో చేసుకోండి, గవర్నమెంట్ అండర్ లో చేసుకోండి. మూసీకు మా ఇండ్లకు చాలా దూరం ఉంది. మూసీకు మాకు దూరం ఉంది. మూసీ దగ్గర పక్కకున్న వాళ్ళ ఇండ్లు ఉంటే తీసినా కూడా వాళ్ళకు కూడా 3 అంతలు పైసలు ఇచ్చి తీసుకోండి. ముందు ఏమన్నారు, మార్క్ వేసినప్పుడు ఎందుకు వేస్తున్నారు అంటే ఏమన్నారు, అమ్మా మీది 10 లక్షలకు తీసుకుంటే మీకు 30 లక్షలు ఇస్తామన్నారు. మీరు 50 లక్షలకు తీసుకుంటే 1,50,00,000 ఇస్తామన్నారు. మేము అప్పుడు ఓకే అని పైసా పోతుంది, పైసా వస్తుంది, మంచిగా చేస్తాడని ఓకున్నాం సార్. ఇట్లా చేస్తారని మాకు తెలియదు. లేకుంటే మార్కింగ్ కూడా వేయపోతుంటే మా ఇంట్లో మా కోడలికి 9 నెలలు డెలివరీకి ఉంది. మా దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా పాప పెండ్లికి ఉన్నది. మేము అది తీసుకొని బాసాన్లు తీసుకొని ఎక్కడ వెళ్ళాలి? ఊర్లో పోతే ఇల్లు లేదు, భూమి లేదు, ఏం లేదు. ఏదో ఇక్కడ వచ్చి బతుకు తెరు చేసుకుంటే మాకు ఇంత అన్యాయం ఇంత రోడ్డు మీద చేస్తారని అసలు తెలియదు. కాదంటే మాకు ఈ సీఎం వద్దు, అవసరం లేదు. సీఎం నడిపియ రావడం లేదు. మా కేసీఆర్ కి నిలబెట్టండి. కేసీఆర్ పేదవాళ్ళకు ఆదుకుంటాడు. కేసీఆర్ పేదవాళ్ళ కష్టం అర్థం చేసుకుంటాం. కేసీఆర్ మన ఏరియా మంచి ఉండు, మన బాధలు అన్నది కేసీఆర్ కు తెలుస్తుంది. ఎవరికి బాధలు తెలియదు. ఎందుకంటే రాజకీయంలో తిరిగి డబ్బు సంపాదించి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళకి బాధ తెలియదు. మా సొంటి పేదవాళ్ళ దగ్గర వచ్చి ఒక్క రాత్రి ఉండి మేము ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం అర్థం చేసుకుంటే మాకు అవసరం లేదు సార్. బెడ్రూమ్ ఎవరికి ఇస్తారు? చెట్ల కింద ఉన్న వాళ్ళకు, పేద వాళ్ళకు, కిరాయి ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. గ్రేట్ అంటే
కాంగ్రెస్ ఇటువంటిది కాదు, కాంగ్రెస్ గ్రేట్ ఉండే, పేదవాళ్ళ కాంగ్రెస్. మేము అందుకనే కాంగ్రెస్ గెలిపించినాం సార్, పేదవాళ్ళకి ఆదుకుంటుందని కాంగ్రెస్ గెలిపించినాం. ఇట్లా మోసం చేస్తుంది అంటే అసలు కాంగ్రెస్ కు ఓటు వేయకపోతుండే, కేసీఆర్ కే ఓటేస్తుంటే. కేసీఆర్ రావాలి అంతే పాడి సార్. మీరు ఒక చెప్పండి. ఇప్పుడు ఏదన్నా ఎవరైనా ముంపు ప్రాంతాలు ఉన్నాయనుకోండి, మరి నాళాల మీద కట్టుకునే తీసేయాలి కదా లెక్క ప్రకారం. అయితే నాగాల పిల్ల ఉన్నాయి కదా సార్, వాళ్ళ పరిహారం చూపెట్టండి. వాళ్ళ బాణాలకు హామీ ఉందని మీకు తెలుస్తుంది కదా, మీరు బాధపడుతున్నారు కదా, వాళ్ళ పరిహారం చూపెట్టి తీయండి. వాళ్ళు కూడా ఓకే వెళ్ళిపోతారు. కాదు మేము ఏం చూపెట్టాం, ముందు వాళ్ళకు పరిహారం చూపెట్టండి, వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇల్లు పోతే ఇల్లు ఇవ్వండి, భూమి పోతే భూమి ఇవ్వండి, వెళ్ళిపోతారు సార్. అది కరెక్ట్ అంటారు. తీసుకోకరి, మాకు షుగర్ బీపీ తోటి చంపకండి. మేము ఉంటేనే కదా వాళ్ళు గెలిచేది. మేము చనిపోతే వాడు ఎట్లా గెలుస్తాడు? మేము రూపాయికి సంపాదన చేసి తినక తాగక మా పిల్లలకు అవుతుందని మేము కొన్నాము. ఇలా మాకు ఇట్లా రోడ్డు మీద వేస్తే ఎట్లా? మాకు పిచ్చ చేస్తే ఎట్లా? మేము ఇండ్ల పని చేసి కూలీ నాలి చేసి ఊర్లో అమ్ముకొచ్చుకొని ఇక్కడ హైదరాబాద్ ఉంటే ఒక భవిష్యత్తు అవుతుంది. ఇండ్ల పని చేసినా కానీ బతుకుతాం ఊర్లో లేకుండా కానీ అని మేము ఇక్కడ ఉన్నాం. కానీ ఇట్లా చేస్తాడని మాకు తెలియదు కదా సార్. చెప్పు. కూర్చోబెట్టిన తర్వాత వాడు వచ్చి ఇట్లా రోడ్ పైన ఎట్లా కూర్చోబెడతారు సార్? మేమే కదా వాళ్ళకి గెలిపించి స్లీట్ మీద కూర్చోబెట్టినాం. వాడు వచ్చి రోడ్ మీద కూర్చోబెట్టి ఎట్లా? చిన్న పిల్లలకి వదిలేసి వచ్చిన నేను స్కూల్ దగ్గరికి ఎట్లా సార్? ఇట్లా చేస్తే మా చిన్న పిల్లలది ఏంది భవిష్యత్? వాళ్ళ కోసం మేము తీసుకున్నాము. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అని చెప్తున్నారు. వాడు పోయి ఉంటారా అక్కడికి? వాడు ఉంటారా? వాళ్ళ అమ్మని వాళ్ళకి ఉండిపిస్తారా? ఒక్క రోజు వచ్చి ఉండమని డబుల్ బెడ్రూమ్ కి. దాని తర్వాత మనకి తెలుస్తుంది ఏం బాధ. అక్కడికి వాటర్ లేదు, కరెంట్ లేదు, ఎట్లా ఉంటుంది అక్కడికి కదా? ఎట్లా ఉంటాడు? కానీ అన్నమే చాలు కాదు కదా, వాటర్ కూడా కావాలి కదా. ఎట్లా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే అయిపోతుందా పని? భూమి పోతే భూమి రావాలి, ఇల్లు పోతే ఇల్లు రావాలి. కన్నాల రక్తం రాదా? నీళ్ళు రావా? మా ఫంక్షన్లు ఉంటే ఒక గంట మాతోటి మా ఇండ్ల మా పేదవాళ్ళ ఇండ్లకు వచ్చి ఉండమని వానికి వాడు కొడుకండ్లా ఉంది కదా. వాడు ఊరిని మా పైసలు ఆయనకు తక్కువ పడుతున్నాయా? మా ఇల్లు మా తీసుకొని వాడు ఏం కట్టుకుంటాడంట? వాడుకోకు ఇక్కడ రమ్మని చెప్పు తీసుకొని కొడతాం వాళ్ళకి. వాడు చూపిస్తాం రావాలి. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనందరూ ఆమోదించాలి. కానీ మీకు న్యాయం జరగాలి. పైసలు కావాలి, భూమి కావాలి, ఇల్లు కావాలి. ఏమొద్దు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు. మాకు కావాలి. మా కేసీఆర్ నగర్ లోనే మాకు కావాలి. ఇంకా ఎక్కడ వద్దు. డబుల్ బెడ్రూమ్ వద్దు, తొక్కల ఇల్లు వద్దు. వాడికి ఉండండి, వాళ్ళ పెళ్ళాంకి వాళ్ళ అక్కకి అందరికి పెట్టు. ఒక రోజు పొయ్యి ఉండు మనం వాడుకోకి. ఇంత ఫ్లోర్ల మీద ఎట్లా ఎక్కుతాము? షుగర్ బీపీ పెట్టుకొని ఎట్లా పెడతాం? ఒకవేళ నిజంగా కూల్ చేశారు అనుకుందాం మీ ఇల్లు, మరి ఏంటి? మరి నెక్స్ట్ ఏంటి పరిస్థితి ఏంటి? ముందు బుల్డోజర్ మా పైన పోని అటేనుకో మా ఇల్లు కూలెట్టుకోండి సార్. మా పానాలు తీయని. మా పానాలు తీసినాక మా ప్రాపర్టీ మా ఇల్లు పోయినాక మా ప్రాణాలు ఎందుకు సార్? ముందు మా మీదకి బుల్డోజర్ నడిపియండి, అటేనుక మా ఇల్లు తీసుకోండి. ఏం అవసరం సార్? ఈ పేద వాళ్ళకి చంపి రేవంత్ రెడ్డిని ఎంజాయ్ చేయమనండి సార్. అవసరం లేదు అంతే. మా కేసీఆర్ నగర్లోనే మాకు ఇల్లు కావాలి. వస్తే మంచిగా ఉండాలి. కానీ మరి పరిస్థితి చాలా చోట్ల కూల్చేస్తున్నారు కదమ్మా. కానీ పెద్దవాళ్ళు ఎవరు కూల్చట్ల, మన పేదవాళ్ళే కూలుస్తున్నారని మీరు అంటున్నారు. సో మరి నిజంగానే మరి అటువంటి పరిస్థితి ఉంది. మరి రేపొద్దున మీకు ఏదైనా ఒక మంచి అవకాశం కల్పించారనుకో, చూపియండి. మాకు అక్కడ ఇక్కడ వద్దు, అడవిలాగా ఇట్లా ఇస్తే వద్దు. మాకు అడగండి, మీకు ఎక్కడ కావాలమ్మా? మేము ఈ ప్రాపర్టీ మీద తీసుకుంటున్నాం కదా, మీకు ఎక్కడ కావాలని మనకు అడిగి మాకు ఇవ్వండి. మేము నచ్చితే మీరు ఓకే చేయండి. సీట్ మీద నుంచి దిగమనండి. సో చాలా కష్టాలు ఉన్నాయి వీళ్ళకి. అయినా కూడా అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే ఈరోజు కూల్ చేస్తామంటా ఉన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం వీళ్ళ పట్ల కొంచెం సానుకూలంగా స్పందించాలని మహిళలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మాకు చావో రేవో మా ఇల్లు మేము కాపాడుకోవాలి. మాకు వేరే చోట వద్దు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, మాకు ఆ పథకాలు కూడా వద్దు, మా ఇల్లు మాకుంటే చాలు అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. వాచ్ స్టూడియో.